అన్న నమస్తే. ఎట్లున్నావు? అంత మంచిదేనా? ఛానల్‌కి కొత్తగా వచ్చినావా? కొత్తగా వస్తే జర సబ్‌స్క్రైబ్ బటన్ ఎర్ర కలర్‌ది ఉంటది. గది కొట్టు. గంట కొట్టు ఆల్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకో నోటిఫికేషన్‌లు వస్తాయి. ఇక పాతోనివి అయితే గనుక ఒక లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేయరాదు. చాలు చేద్దాం. ఈ వీడియోలో మనం ఒక సీరీస్‌గా పోతున్నాం కదా! స్ట్రాంగ్ 11 ప్లేయర్స్ ఎవరు? ఏ టీంలో ఎవరున్నారు? అసలు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు? వీక్ ప్లేయర్స్ ఎవరు? అసలు వాళ్ళకున్న బలాలు, బలహీనతలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టీం డీసీ, ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద మనిషి అక్షర్ పటేల్. తెలుసా? తెలియకపోతే ఇప్పుడే చూస్తుంటే అంటే ఇప్పుడే ఇంటే కనుక మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్కి రీసెంట్గా కెప్టెన్గా మారిన వ్యక్తి అక్షర్ పటేల్. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో ఏ మ్యాచ్ ఆడినా, అది ఛాంపియన్ ట్రోఫీ కావచ్చు, ఇంకే మ్యాచ్ ఆడినా కానీ అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్న అక్షర్ పటేల్కి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు క్యాప్టెన్గా చేసిరు అన్నట్టు. ఆఫ్ కోర్స్ ఈ మధ్య ఒకప్పుడు స్లోగా ఆడతాడు అన్న పేరున్నా కానీ ఇప్పుడు మాత్రం దంచి కొడతాడు, సిక్స్లు కొడతాడు, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. ఓ దిక్కు స్పిన్ను, ఇంకో దిక్కు ఆల్రౌండరు, ఇంకో దిక్కు అద్భుతమైన ఫీల్డరు, దీంతో పాటుగా అద్భుతమైన హిట్టర్గా కూడా మారిండు కదా, స్ట్రైక్ రేట్ పెంచుకున్నాడు కదా. సో మనల్ని క్యాప్టెన్ చేసిరు అన్నట్టు. సో పెద్ద మనిషి గురించి ముందు చెప్తాను నేను ఎప్పుడైనా. క్యాప్టెన్ పెద్ద మనిషి లాంటివాడు కాబట్టి పెద్ద మనిషి గురించి ముందు 3 ముక్కలు చెప్పేసినాం. సరే, ఈ టీంలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు అన్నీ మాట్లాడుకుందాం. వీళ్ళ దాంట్లో మనకి మెగ్రిక్ ఉన్నాడు కదా, మెగ్రిక్ ఓపెనింగ్లో అద్భుతంగా ఆడతాడు. అఫ్ కోర్స్ సింగిల్ అండ్ గణేష్ వస్తుంటాడు. మనిషి ఒక్కడే ఆడి గెలిపించగలుగుతాడు, అంటే ఆ టీంని గెలిపించగలిగేంత సత్తా ఉంది. కానీ ఈ మధ్య కొంచెం కన్సిస్టెన్సీ తగ్గింది. అఫ్ కోర్స్ కన్సిస్టెంట్గా ఆడకపోయినా ఆడగలుగుతాడు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనోని మీద హోప్స్ ఉన్నాయి. ఆడితే తెలుసు కదా మరి, ఒక్కడే ఆడి వినియోగించగలుగుతాడు, అది ముచ్చట. సరే, ఫ్రేజర్ మెగ్రిక్ అద్భుతమైన ప్లేయరు. సో వీళ్ళ దాంట్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్లేయర్. ఎందుకంటే మనోడు అంటే కేఎల్ రాహుల్ హిట్టర్ కాదు, కానీ ఒక సిచ్యువేషనల్ ప్లేయర్ అని చెప్పాలి. ఎందుకు సిచ్యువేషనల్ ప్లేయర్ అని ఒక పేరు పెట్టినా అంటే, ఇప్పుడు మినిమం గ్యారంటీ ఉంటుంది మనిషి దగ్గర. అంటే మినిమం ఎంతో కొంత రన్స్ అయితే ఇస్తాడు, మరి ఆగమైపోదు. అంటే టీంని ఒడ్డు మీదకి తీసుకుపోవడానికి తన వంతు తను సాయం చేయగలుగుతాడు, ఆపద్ధర్మంగా ఆదుకోగలుగుతాడు, అంటే తను ముందుండి నడిపించగలుగుతాడు. ఇఫ్ ఇన్ కేస్ కేఎల్ రాహుల్ అవుట్ అయితే ఏంది అని ఒక భయం ఉంటుంది మనకి. ఎందుకంటే కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్లేయర్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడే ఈ ప్లేయరు ఒకవేళ ఆడకపోతే పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకు ఆడాడబ్బా, ఆడతాడు ఎందుకు ఆడాడు అంటారా? అంటే ఆడలేని పరిస్థితి వస్తుందబ్బా, చెప్పలేము. ఇప్పుడు ఏప్రిల్ 1 తర్వాత ఒక 1-2 వీక్స్ ఆడకపోవచ్చు, కొన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి బాబు పుట్టబోతుంది అన్నట్టు. సో ఇఫ్ ఇన్ కేస్ కేఎల్ రాహుల్ అలా టీంలో లేకపోతే ఏం జరుగుతుంది? కేఎల్ రాహుల్ ప్లేస్లో ఒక అద్భుతమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కావాలి. కాబట్టి అప్పుడు ఒక మంచి హిట్టర్ని, ఒక మంచి బ్యాట్స్మెన్ని తీసుకుంటారు. వాళ్ళ దానిలో ఉన్న లిస్టులో నుంచి వెళ్ళి ఇంకొక ప్లేయర్ ఎవరంటే ఫ్యాప్ డూప్లెసెస్. ఆయన అద్భుతమైన బ్యాట్స్మెన్ కాబట్టి మనం తీసుకుంటారు. కానీ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎక్కువ అయిపోతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ టీంలో ఇప్పుడు మెగ్రిక్ ఓవర్సీస్ ప్లేయరు, డొనావన్ ఫెరారా ఆయన ఓవర్సీస్ ప్లేయరు, ట్రిస్టన్ స్టబ్స్ ఓవర్సీస్ ప్లేయరు, అట్నే మిచెల్ స్టార్క్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఓవర్సీస్ ప్లేయర్. అంటే మనకి 11 ప్లేయర్స్లో 4 ప్లేయర్స్కి మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ప్లేస్లో తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఛాన్స్ ఉంది ఫ్యాప్ డూప్లెసెస్. కాబట్టి ఫ్యాప్ డూప్లెసెస్ని కేఎల్ రాహుల్కి రీప్లేస్మెంట్గా అంటే 1-2 వీక్స్ లేదంటే 1-2 మ్యాచెస్కో తీసుకొచ్చిరు అనుకుందాం. అంటే సిచ్యువేషన్కి వెళ్ళాలి కాబట్టి ఎవరికైనా తండ్రి అవుతుంటే అంతకంటే పెద్ద గొప్ప కప్పు, వరల్డ్ కప్పు ఏది ఉండదు. కాబట్టి ఐపీఎల్ కప్పే కావచ్చు, వరల్డ్ కప్పే కావచ్చు, ఏ కప్ అయినా కానీ ఆ మూమెంట్ కంటే పెద్దది కాదు. కాబట్టి ఆయన అటు పోతే అక్కడ ఫ్యాప్ డూప్లెసెస్ వస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫారిన్ ప్లేయర్ని తీసేయాల్సి వస్తుంది. ఎవరిని తీసేయచ్చు? మ్యాక్సిమం తీసేస్తే నాకు తెలిసి ఒక నిమిషం, డొనావన్ ఫెరారా ఉన్నాడు కదా, ఆయనను తీసేసే ఛాన్స్ ఉంది. ఆయనను తీసేసి ఆయన ప్లేస్లో మన ఇండియన్ ప్లేయర్ని తీసుకోవాలి. ఎవరిని తీసుకుంటారు? వీళ్ళ దానిలో ఉన్న వాళ్ళల్లో ఆల్రౌండర్ కమ్ స్పిన్నర్ ఎవరంటే కరుణ్ అయ్యర్ ఆల్రౌండర్ ప్లస్ స్పిన్నర్. సో అతన్ని కరుణ్ నాయర్ సారీ అయ్యర్ కాదు, మా వాడు చెప్తాను, కరుణ్ నాయర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సో కరుణ్ నాయర్ ఆల్రౌండర్ కమ్ స్పిన్నర్. సో కరుణ్ నాయర్ని తీసుకుంటారు రీప్లేస్మెంట్గా. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. అంటే 4 ఫారిన్ ప్లేయర్స్ మళ్ళీ మన ఇండియన్ ప్లేయర్స్ అంతా
ఒక లెక్క ఒక లెవెల్ అయిపోతుంది ముచ్చట. అయితే ఇక్కడ మనకి వీళ్ళ దానిలో అభిషేక్ పోరెల్ మంచి ప్లేయరు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇదంతా జరగకపోతే మామూలుగా రెగ్యులర్ ప్యాటర్న్లో అయితే డొనావన్ ఫెరారా ఉన్నాడు. యాక్చువల్లీ హ్యారీ బ్రోక్ ఉన్నాడు కదా, ఆయన మధ్యలో నేను రాను, నాకు సడిదైంది దగ్గైంది పరిచయం అయింది, నేను ఇంటికి పోతా అన్నాడు కదా. అంటే ఆయన బంద్ చేసిండు అన్నట్టు. ఆయన పోయినసారి ఐపీఎల్కి బంద్ చేసిండు, ఇప్పుడు కూడా బంద్ చేసిండు. సో ఆయన ప్లేస్లో డొనావన్ ఫెరారా వచ్చిండు కదా. ఇక ఆయన మంచి హిట్టర్. ఎట్ ద సేమ్ టైం ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, మనోడు కూడా గట్టి హిట్టరు. ఆడితే అయితే ఆత్కూర్ లేదంటే గనాత్కూర్ అని ఒక శాస్త్రం ఉంటుంది మాకు. ఆ టైప్లో కొడితే గట్టి కొడతారు, లేదంటే అవుట్ అవుతారు అనే టైప్ ఆఫ్ హిట్టర్స్ వీళ్ళంతా. ట్రిస్టన్ స్టబ్స్ మంచిగా ఆడతారులే. అయితే అశుతోష్ శర్మ ఉన్నాడు, అట్నే అక్షర్ పటేల్. ఇక నెక్స్ట్ ఆర్డర్లో తీసుకుంటే ఇక మనకి అక్షర్ పటేల్ ఇప్పుడు మామూలుగానే బాగా ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేటు, మంచి ఫీల్డింగు, మంచి బౌలింగు, మంచి బ్యాటింగు, ఇవన్నీ చేసుకుంటూ పోతున్న ఒక అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్కి బాగా ఆడుతున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి ఇట్లా భుజం తట్టినట్టు ఇట్లా తట్టిరు అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొంచెం హుషారు వస్తుంది, ఇంకొంచెం యాక్టివ్గా ఆడతారు, ఇంకొంచెం అద్భుతంగా ఆడతారు. అట్లాంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ లాంటిది అక్షర్ పటేల్కి ఇప్పుడు ఈ టీంకి క్యాప్టెన్సీ అనేది వచ్చింది. సో క్యాప్టెన్ అయినప్పుడు కొంచెం బాధ్యత పెరుగుతుంది. అఫ్కోర్స్ బాధ్యత పెరిగి ఆగమై ప్రెజర్లో ఏమన్నా అయితే కనుక అంటే సరిగ్గా ఆడకపోతే చెప్పలేం, కానీ మామూలుగా అయితే ఇట్లా బాధ్యత పెరగంగానే మంచిగా ఆడుతున్న ప్లేయర్కి కొంచెం అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం మంచిగా వేస్తారు. ఇప్పుడు చూడు, మీరు లైక్లు ఎక్కువ కొట్టి వ్యూస్ ఎక్కువ వచ్చి కింద కామెంట్లో మంచి పాజిటివ్ కామెంట్ వేస్తే నెక్స్ట్ వీడియో మంచిగా వేస్తాం కదా, ఇంకొంచెం ఎనర్జెటిక్గా అట్లా అన్నట్టు. లైక్ దట్ ఇప్పుడు అక్షర్ పటేల్ ఇంకా మంచిగా ఆడతాడు అన్నట్టు. సో హోప్ఫుల్లీ బాగా ఆడతాడని అనుకుంటున్నా. అండ్ అశుతోష్ శర్మ అట్లనే అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా, అంటే ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ మూమెంట్లో స్కోర్ లేదు కొట్టాలి అన్నప్పుడు మేము బౌలర్సు, మేము ఫీల్డర్సు, మేము ఏదో అన్నట్టు కాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మంచిగా స్కోర్ని అంటే సిక్స్లు కొట్టే సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళిద్దరు. మంచి ఇప్పుడు అక్షర్ పటేల్ స్పిన్నర్ అయినప్పటికీ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు, అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అశుతోష్ శర్మ ఆటోమేటిక్గా అతను కూడా మంచిగా ఆడుతున్నాడు ఈ మధ్య. సో ఇక మన వీళ్ళ టీంలో ఉన్న పేస్ బౌలర్స్ ఎవరంటే మిచెల్ స్టార్క్ అద్భుతమైన పేసరు, అండ్ కుల్దీప్ యాదవ్ స్పిన్నరు, అండ్ నటరాజన్ యార్కర్. యాక్చువల్లీ యార్కర్స్ వేయడంలో, పేస్ బౌలింగ్లో యార్కర్స్ వేయడంలో నటరాజన్ అద్భుతమైన పర్సన్, తెలుసు మనకి, అతను యార్కర్స్ బాగా వేస్తాడు. ఓకే, అండ్ ముఖేష్ కుమారు పేస్ బౌలరు, పేస్లో కూడా స్లో పేస్. అంటే ఇలాంటి బౌలర్స్ అద్భుతంగా బ్యాట్మెన్ని కన్ఫ్యూజ్ చేసి వికెట్లు తీయగలుగుతారు అన్నట్టు. స్లో పేస్లో ఎక్స్పెక్ట్ చేయకుండా బౌలింగ్ వేసి అవతల బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేసే కథ ఇలా దగ్గర ఉంటుంది. సో ముఖేష్ కుమారు, సమీర్ రిజ్వీ ఆల్రౌండర్ స్పిన్నర్. ఆడికెళ్ళి మావాడు అక్షర్ క్యాప్టెన్ అని ఆల్రెడీ చెప్పిన 4 సార్లు అని చెప్పిన ఇంటి లేడు చూపిస్తా ఉన్నాడు. అడిగి అక్షర్ క్యాప్టెన్ అట తెలుసు ఆల్రెడీ అప్డేట్ వచ్చింది చెప్పేసిన అని చెప్తాను ముచ్చట, అది సంగతి. సరే కానీ ఇంకేంది ముచ్చట, ఈ వీడియో అయిపోయినట్టు దగ్గర అందుకని చెప్పి ముచ్చట చెప్తాను. కానీ లైక్ కొట్టినావా, చూసుడు పోడేనా, మంచిగా ఫోన్ పెట్టుకున్నావు, చూస్తున్నావు, పోతాను, ఇట్లుండదు ముచ్చట. లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నేను చెప్పింది మంచిగా అనిపిస్తే ఏదన్నా కామెంట్ 2 ముక్కలు రాయాలి. అట్లయితే అట్లా మనకి అది ఉంటుంది, ఏది ఉంటుంది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మ్యాటర్. సో వీళ్ళ టీంలో ఇప్పుడైతే జరగబోయే చేంజెస్, అంటే జరిగేది జరగబోయేది చెప్తాం అన్నట్టుగా అన్నీ చెప్పిన. అంటే ఒకవేళ కేఎల్ రాహుల్ ఆడకపోతే ఏమైతే సిచ్యువేషన్ అనేది కూడా చెప్పిన. అండ్ ఇక సమీర్ రిజ్వీ వీళ్ళ దానిలో ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ దిగొచ్చు, ఆల్రౌండర్ అండ్ స్పిన్నర్. సో ఇది మ్యాటర్. అండ్ వన్స్ అగైన్ ఇంకొక పాయింట్ చెప్పాలబ్బా వీళ్ళ టీం గురించి. అక్షర్ పటేల్ అట్నే కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైన స్పిన్నర్సు. వీళ్ళిద్దరూ కూడా మన ఇండియన్ టీంకి ఆడే స్పిన్నర్సు. వీళ్ళిద్దరూ అటు మనకు వరుణ్ చక్రవర్తి కూడా ఆఫ్ కోర్స్, కానీ వీళ్ళ టీంలోనే ఇద్దరు వచ్చి పడ్డారబ్బా. వీళ్ళ టీంలో ఇద్దరు మన ఇండియాకి ఆడే స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎంత తోపు స్పిన్నర్సు, ఎంత బాగా బౌలింగ్ వేస్తారో మనకి రీసెంట్ టైమ్స్లో ఏ మ్యాచ్ చూసినా కానీ వీళ్ళిద్దరూ అండ్ వరుణ్ చక్రవర్తి ఎంత బాగా బౌలింగ్ వేస్తారో మనకు తెలుసు. రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ వేసారు. సో దట్స్ ద ప్రూఫ్. ఏదో ఒకటి చెప్పాలి, ప్రూఫ్ కాబట్టి చెప్తాను అన్నట్టు, అది మ్యాటర్. సో వీళ్ళిద్దరు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఇదే టీంలో ఉండడం స్పిన్ వీళ్ళకి చాలా బలం అనేటట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం బౌలర్స్మే కాదు, మేము బ్యాటర్స్ కూడా అని చెప్పి నిరూపించుకుంటూ ఉన్నారు వీళ్ళంతా.
సో దట్స్ ద మ్యాటర్. ఇది ఇది ఈ వీడియో, ఇది ఈ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ముచ్చట. స్ట్రాంగ్ 11 ఎవరో చెప్పేసాం, ఆ తర్వాత కోసర్ ఎవరో కూడా చెప్పిన, ఇంకేదైనా జరగబోయేది ఏందో కూడా చెప్పేసిన. ఓకే సరే వాళ్ళ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షెబ్బా ఖైర్, టిడింగ్.